ముత్తయ్య ఈటీవీ విన్ స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. అండ్ మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్న ఓవరాల్ గా మంచి సినిమా చూసాను అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక 70 years ముసలైనకి నటించాలనే కోరిక ఉంటది. ఆ కోరికని ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుంటాడు. అదే స్టోరీ లైన్. ఇక ఈ మూవీని చాలా న్యాచురల్ గా తీశారు భయ్య. అండ్ ఈ సినిమాలో లొకేషన్స్ అయితే సూపర్. నాకైతే నా సొంత ఊరు గుర్తొచ్చింది. సినిమాలో క్యారెక్టర్స్ మధ్య ఉండే కన్వర్సేషన్స్, ముత్తయ్య పడే స్ట్రగుల్స్ అన్ని న్యాచురల్ గా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. సో మనం కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. అండ్ ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముత్తయ్య క్యారెక్టర్ చేసే సుధాకర్ రెడ్డి గారు ఈయన బలగం మూవీతో చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఈ మూవీలో ఈయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. స్పెషల్లీ ఒక నాటకం సీన్ ఉంటది. ఆ సీన్ లో అయితే ఇచ్చి పడేశాడు భయ్య. పెద్ద పెద్ద డైలాగ్స్ ని కూడా ఈజీగా చెప్పేశారు. ఆ నాటకం సీన్ అయితే మూవీకి హైలైట్. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో, అన్ని తాత చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు కూడా. అండ్ ఆ తర్వాత ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది భయ్య. సినిమాలోని లొకేషన్స్, క్యారెక్టర్స్ అలాగే ఈ మ్యూజిక్ అన్ని కలిపి ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తాయి. డైరెక్టర్ ఈ విషయాల్లో చాలా బాగా కేర్ తీసుకున్నారు. అది బాగా నచ్చింది. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ లో ఉన్నాయి. వాటి విషయానికి వస్తే అసలు స్టోరీ మూవీలో స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ 35 to 40 minutes తీసుకుంటారు. ఈ ఫస్ట్ 35 to 40 minutes క్యారెక్టర్స్ ని, ఊరిని అలా క్యాజువల్ గా పరిచయం చేస్తూ ఉంటారన్నమాట. అది కొద్దిగా లాగ్ అనిపించింది. అలాగే మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీకి ఎండింగ్ ఇవ్వలేదు. సో అది కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఆ తర్వాత ఈ మూవీలో ముత్తయ్య అనే క్యారెక్టర్ చాలా కష్టపడుతుంది సక్సెస్ అవడానికి. కానీ ఆ సక్సెస్ఫుల్ అవుతున్న సీన్స్ మాత్రం అంత బాగా తీయలేదు అనిపించింది. మేబీ మూవీ చాలా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి సెకండ్ హాఫ్ లో బాగా రష్ చేశారు. క్లైమాక్స్ ని కూడా రష్ చేసి చూపించారు. ఓవరాల్ గా మంచి సినిమా భయ్య. ఒక్కసారి పక్కా చూడొచ్చు. వల్గారిటీ అయితే ఏమీ లేదు. సో మంచి ఫ్యామిలీ మూవీ ఇది ముత్తయ్య మూవీ రివ్యూ. అండ్ ఇక్కడ వరకు రివ్యూ చూసిన అన్నలకు, అక్కలకు, తమ్ములకు, చెరులకు అండ్ అంకుల్స్ అండ్ ఆంటీస్ కి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా కొత్త ఛానల్. మీరు ఎంకరేజ్ చేస్తేనే మన ఛానల్ గ్రో అవుతుంది. అదన్నమాట మ్యాటర్. మరొక మూవీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాము. అంటే టేక్ కేర్, బై.